నమస్తే, వెల్కమ్ టు విఎంపీ మీడియా. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇంద్రా నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంద్రా, నమస్తే. నమస్తే అన్న. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు అంటే మీ పరంగా యాజ్ మీరు ఒక రైతు బిడ్డగా, మీరు మారుమూల నుంచి గ్రామం నుంచి వచ్చిన ఒక సామాన్య మానవుడిగా, నిరుద్యోగి గురించి కాదు, సామాన్య మానవుడిగా మీరు మీ ఇంట్లో అందుకుంటున్నారా 6 గ్యారెంటీలు? నాకైతే ఏ గ్యారెంటీ రావట్లేదు. ఏ గ్యారెంటీ లేదు. అంటే అమ్మగారు ఫ్రీ బస్ మా ఊరికి బస్సే లేదు. ఇంకా ఫ్రీ బస్ ఎక్కడిది? మా ఊరికి బస్సే లేదు. ఇంకా ఫ్రీ బస్ ఎందుకు? మా ఊరి నుంచి మా మండలానికి పోవాలంటే ఆటోలు కూడా ఉండవు. ఆటోలు కూడా ఉండవు. ఒక 2-3 ఆటోలు ఉంటాయి. అవి పొద్దున సాయంత్రం ఉంటాయి. అంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు ఎవరు అనుకుంటున్నావు? మా ఎమ్మెల్యే గారు జానారెడ్డి కుమారుడు. 2 సార్లు మేము దాదాపు ఇప్పుడు దాకా ఒక 2 సార్లు ఓడగొట్టినాం అంతే. నాకు తెలిసి జానారెడ్డి గారిని, అది కూడా బీసీ వాదంతో ఓడిపోయిన వ్యక్తి. ఎన్నిసార్లు గెలిచినా కూడా మా ఊరికి బస్సు లేదు. కాబట్టి ఈ ఫ్రీ బస్ అని పక్కన పెడితే సరే, మండలాల్లో జిల్లాలో వెళ్తున్నప్పుడు ఫ్రీ బస్సు వాడుకుంటాం, కానీ వేరే ఏ హామీలు కూడా 500 గ్యాస్ రావట్లేదు, 500 గ్యాస్ ఏం రావట్లేదు, అసలు కరెంటే ఉండట్లేదు. 200 యూనిట్లు కరెంట్ అంటారు కానీ అసలు కరెంట్ ఉండట్లేదు ఊళ్ళలో. ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24/7 కరెంట్ ఉండేది. రైతు బంధు ఎవరికి ఇస్తారు? రైతు బోనస్ అన్నారు, బోనస్ లేదు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఉచిత గ్యాస్ లేదు, 500 రూపాయల గ్యాస్ లేదు, ఇంకా మహిళలకు 2500 ఇస్తాను, అది లేదు, ఏది లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 హామీలు ఇస్తాన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీ కూడా నెరవేరలేదు. ఫ్రీ బస్సులు ఇచ్చి ఇలా ఆలుమగల మధ్య గొడవ పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆమె కొట్లాడితే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, ఆధార్ కార్డు చూపెడుతుందండి, ఆధార్ కార్డు చూపెట్టి వెళ్ళిపోతా అంటుంది. ఇలా కూర ఎందుకు వండలేదంటే ఆధార్ కార్డు ఉంటుంది, టీ ఎందుకు పెట్టలేదంటే ఆధార్ కార్డు ఉంటుంది. ఇలా ఏం గొడవలైనా కూడా ఆధార్ కార్డు చూపే ప్రయత్నిస్తారు. ఆధార్ కార్డు అంటే బస్ ఫ్రీ అని చెప్పేసి. మీరు ఎందుకు ఇలా హైదరాబాద్ నగరంలో ఫ్రీ బస్ పెట్టుంటే బాగుండు, అక్కడ కొంత సబ్సిడీ ఇస్తే బాగుండు. ఎందుకంటే ఇలా మీరు నష్టపోయి ఇలా యజమాని మొత్తం నష్టపోయాల్సిన అవసరం లేదు కదా. ఇలా మా ఊరు నుంచి పక్క ఊరికి, అంటే మా ఊరు కాదు ఇంక పక్క ఊరికి వెళ్తే ఆ ఊరికి పెండెత్తడానికి కూడా బస్ మీద వెళ్తారు. పెండెత్తడానికి కూడా బస్ మీద వెళ్తారు. కాబట్టి కొంత ఆలోచిస్తే బాగుండు, సబ్సిడీ ఇస్తే బాగుండు అని చెప్పేసి నా ఆలోచన. రైట్. ఇప్పుడున్న అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రుల పనితీరు ఎలా ఉంది? ముందుగా సీతక్క గురించి ఏం చెప్తారు? సీతక్క గారి గురించి నేనైతే మా నియోజకవర్గం కాదు, మా డిస్టిక్ కూడా కాదు, నేను అందరి మంత్రుల గురించి మాట్లాడుతున్నాను. అందరూ బాగా నిద్రపోయారు, బాగా నిద్రపోయారు. నిద్ర నుంచి లేవండి. ఇలా తెలంగాణ సమాజంలో నిరుద్యోగులు నిద్ర రావట్లేదు, ఉద్యోగాలు లేక నిద్ర రావట్లేదు. మీ మంత్రులు తిని నిద్రపోతురు బాగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్తారు? పొంగులేటి శ్రీనివాస గురించి ఆయన కోసం కూడా మేము కష్టపడిన వ్యక్తులమే. ఆయన గెలవాలని చెప్పి బస్ యాత్ర, ఆయన ఊరికి వెళ్ళి బస్ యాత్రలు బస్సులు తిప్పిన వాళ్ళం. ఆయన గెలవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాం, మంత్రులు అందరూ కూడా నిద్ర లేవండి, నిద్ర లేచినాయి, మా సమస్యలు పరిష్కరిస్తే బాగుండు. ఇలా ఒక మంత్రిని మనం టార్గెట్ చేసి ఆ మంత్రి ఎవరి గురించి మాట్లాడడం లేదు. మాకు ఉద్యోగాలు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, రాకపోతే మీకోసం పోరాటం, మీకోసం మేము పైన ఫైట్ చేస్తాం. ఆ మంత్రి ఈ మంత్రి ఏముంది, ఇప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు రాక కొట్లాడుకుంటున్నాం. కాంగ్రెస్ అంటేనే కొమ్ములాటలు, నీకు ఆ పదవి నాకు ఆ పదవి, నీకు ఆ ప్రాజెక్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి పంచుకునే అంటారని చెప్పేసి మా తాతలు ముత్తాతల కాడ నుంచి ఆ మాటలు మాట్లాడి వింటూనే ఉన్నా, ఇప్పుడు చూస్తూనే ఉన్నాయి కూడా. నీకు ఆ ప్రాజెక్ట్ వస్తే నాకు ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పేసి. మీ పదవులు కాదు, మీరు ఎట్లా సంపాదించుకున్నారు, మీ పైతరాలకు సరిపోయేంత సంపాదించుకోరు. కానీ ఇలా తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ నిరుద్యోగులకు ఏమి ఇవ్వాలని ఆలోచించాలి. ఎందుకంటే 10 కోట్లు 100 కోట్లు ఉంటే ఏం చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఏం చేసుకుని 100 కోట్లు 200 కోట్లు ఏం చేసుకుంటారు? ఇలా తెలంగాణ సమాజానికి, తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చి ఉంటే మీరు ఇలా మన తెలంగాణ అనేది తెలంగాణ రైజింగ్ అని ఇలా మాట్లాడారు, తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని, గ్లోబల్ అని చెప్పేసి ఏదో మాట్లాడుతారు. గత ప్రభుత్వం చేసినా బాగుండి, ఈ ప్రభుత్వం చేసినా బాగుండి, ఎవరు చేయట్లేరు. ఎవరి వ్యక్తిగత స్వార్థాల కోసం మా జీవితాలను, మా నిరుద్యోగుల జీవితాలు బలిపోషులుగా మారిపోతున్నాయి, కానీ ఎవరు కూడా ఏం చేయట్లేరు.